వయసైన తర్వాత నాన్నగారికి మానసికంగా కొన్ని సమస్యలొచ్చాయి. రాత్రైతే నిద్ర పట్టదానికి. దొంగలెవరైనా వస్తారేమోనని ఓ కర్ర పట్టుకుని గుమ్మంలోనే కాపలా ఉండేవారు. ఒకరోజు రాత్రి సడన్గా ఏదో శబ్దం వినిపించిందని ఒక రాయి తీసుకొని అటువైపు విసిరారు. అది తిన్నగా వెళ్ళి శ్రీధర్ గారి తల మీద పడింది. ఆ తర్వాత ఇంక చెప్పాలా, 7 అడుగుల హైట్లో ఒక గోడ కట్టుకున్నారు. అంటే సంసారం ఓ చదరంగం సినిమాలో మీ ఇంట్లోనూ ఓ పార్టిషన్ వచ్చిందన్నమాట. అది వదిలేయండి సతీష్ అన్న. మా నాన్నకి ఒంట్లో బాలేదని తెలుసు కదా, కొంచెం కూడా కట్టేసి లేకుండా తర్వాత రోజొచ్చి మా నాన్నగారిని తోసేశారు. తర్వాతేముంది, ఒక 1 వీక్ గడిచాక పాపం శ్రీధర్ గారికి ఆరోగ్యం పాడైంది. ఊళ్ళో వాళ్ళంతా నేనేదో వేషం వేసుకుని ఆయన భయపెట్టానని నా మీద అపవాదు వేశారు. కొంపదీసి అలాంటి పని చేసావా ఏమిటి? చచా ఊరుకోండి అన్నయ్య. అన్నా అన్నా నాతో రండి. ఎక్కడికి రా? రండి చెప్తాను. ఇది ఎలా ఉందో చెప్పండి. బాగుంది కదా? ఇది నాకెంతో నచ్చింది. జీతం రాగానే కొనుక్కోవాలి. అంటే జీతం వచ్చాక నేనే కాదు నువ్వు కూడా ఈ కొట్టుకొస్తావని చెప్పు. అమ్ముకి ఇదంటే ఇష్టం. You know what? You'd actually got a bed and breakfast this morning, right? Yeah, as if you can cook. Miku, you want to come home? I'm going home. It's my dad. See you later. I'll call you. Miku, I want to talk to you something. What is there to talk about? Daddy, he's just a friend. నోర్మై, ఆ ఫోన్ ఇటివ్వు. ఇవ్వమంటున్నాను. ఎరుతుడు, ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళావో నీ కాళ్ళు చేతులు విరిచేసి ఫ్లైట్ ఎక్కించి ఊరికి పంపించేస్తాను. అర్థమైందా? లోపలికి పో. Hey, Stacey, what's up? Okay, this is our new contractor from India. Let me try that again. Krishnan I will take him. Okay, and this is Sibin Kuryakos. Well, we call him Sibin. I'll leave you two to it. Okay. Subramaniam. Hi, Chess. Are you Telugu? No. Okay. I'm good at. Talk to you later. Sure. Yeah. అయ్యో పాపు. తర్వాత పాపమా? యూజువల్గా అందరూ మీట్ అవగానే హలో హాయ్ అనే కదా అంటారు. మీరు తెలుగు వాళ్ళ అని అడుగుతున్నాడు. అది మొదటిసారి ఈ ఊరు రాగానే తెలుగోళ్ళు కనిపించగానే సంతోషపడుంటాడు. నేను తెలుగు వాడిని చెప్పుంటే అంతే. వాడు తెలుగులో లొడలొడ బాగుండేవాడు. మీ ఊరేది, మీ ఇల్లు ఎక్కడుంది, మీ వైఫ్ ఏం చేస్తోంది అని అడిగేవాడు. ఇప్పుడు మన ఊరికి ఒక ఫారినర్ వస్తే వాళ్ళు వాళ్ళ భాషలోనే కదా మాట్లాడతారు. తెలుగు వాళ్ళని చెప్పుకోవడంలో ఏమిటంత అవమానం? ఓహో, వాడికి తెల్లదొరననే ఫీలింగ్. వాళ్ళు వీడిని చూస్తే కాంట్రించి ఊస్తారు. ఏయ్, ఇప్పుడు నీకు బోర్ కొట్టిందంటే మనం పాత మ్యాన్షన్ కదా అది మాట్లాడుకున్నావా? ఏయ్, కామ్ డౌన్. హౌ అబౌట్ టు బిల్ టు చిల్లీ డౌన్?
అది గుడ్ ఐడియా. కమ్ ఏమ్మా నిద్ర రావడం లేదా? లేదు, జిమ్మీ ఇప్పుడే నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. వాడితో నా గురించి చెప్పావా? నీ చెయ్యి చాలా చల్లగా ఉంది. బయట చలి ఎక్కువగా ఉందా? అదేం లేదు. జిమ్మీ ఏమన్నాడు? విషయం ఏమీ లేదు. వాడు చాలా బిజీగా ఉన్నాడట. చంటి పిల్లాన్ని వదిలేసి వాళ్ళ ఆవిడ రాలేకపోతుందని చెప్పాడు. నీకు నేను కాళ్ళు పట్నా?